హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీ దయ వల్ల అయితే నేను చాలా బాగున్నాను. మీరు బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి మరీ కోరుతున్నానండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఆరోగ్యం అంటే ఏ పనైనా సరిగ్గా చేసుకోవచ్చండి. అండి ఇవాళ అయితే నేను చీలపట్టు టమాటా పిడిపు అయితే వండుతున్నాను. అది ఎలా వండాలో మీకు చూపిస్తాను, చూడండి. హలో అండి. చీలపట్టు అయితే ఎలా ఉంటుందండి? చీలపట్టు క్లీన్ చేసుకుని శుభ్రంగా పిండేసుకుని వాటర్ లేకుండా ఇలాగైతే క్లీన్ చేసి పెట్టుకున్నామండి. 3 ఉల్లిపాయలు కోసి 2 టమాటాలు చక్కగా అయితే ఎలా కోసి పక్కన పెట్టుకున్నాము. వండటం కూడా చూపిస్తాను, చూడండి. స్టవ్ వెలిగించుకోవాలి ముందుగాని. ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ అయితే అండి పోసుకుందాం. 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ముందుగా అయితే ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే బాగా వేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే వేసుకొని ఇదైతే పక్కన పెట్టేసాను. 2 కరివేపాకు రమ్మలు అయితే వేసుకుందాం. చక్కగా అయితే వేసేసుకొచ్చి చూసారు. ఉల్లిపాయలు అయితే బాగా అయితే వేసేసుకున్నామండి. చక్కగా ఉల్లిపాయలు బాగా వేగిపోయినట్టు వేసుకోండి. పచ్చి వాసన పోయేదాకా బాగా వేసుకోవాలి. చూపిస్తాను, చూడండి. నాకు ఇలా కొట్టడం అలవాటండి, ఏమీ అనుకోకండి అందరూను. కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ అయితే సరిపోలేదు, 1 స్పూన్ వేసాను. ఈ టైప్ అయితే అండి చక్కగానే ఆయిల్ అయితే పోసుకోవడానికి చాలా సూపర్గా ఉంటాయి. ఇలా లోతుగా ఉన్నదైతే మనకు కరెక్ట్గా అయితే తెలుస్తుంది. చూసారా, ఆయిల్ అయితే పోసుకోవచ్చు చక్కగానే ఇలాంటి వాటితోటి, ఇలాంటి స్పూన్ తోటి. చేసేస్తున్నారు. బాగా ఎర్రగా అయితే వేసుకోవచ్చండి. టమాటాలు అయితే వేసేస్తున్నాను. టమాటాలు అయితే బాగా వేసేసుకోవచ్చండి. చూసారా, టమాటాలు అయితే వేసేసుకుందాము. బాగా టమాటాలు పచ్చి వాసన పోయేదాకా అయితే వేసేసుకోవాలండి బాగానే. హలో అండి. టమాటాలు అయితే పచ్చి వాసన పోయేదాకా అయితే బాగా వేసేసుకోవాలండి. లేదంటే పచ్చి వాసన అయితే కర్రీ అయితే బాగోదండి.
అందుకని పచ్చి వాసన పోయేదాకా అయితే చక్కగా వేపేసుకుందాము. చూడండి, చూపిస్తాను. చూసారా, పచ్చి వాసన పోయేదాకా అయితే వేపేసుకుందామండి. క్యాన్ బాగుందండి, చూడండి భలే ఉంది కదండి, బుద్ధి కానీ క్యాను. ఇలాంటివి చూస్తేనే చక్కగా వెంటనే కొనేయాలి అనిపిస్తుందండి. చూసారండి, మంచి ముచ్చటగా ఉన్నది కదండి క్యాను. ఈ క్యాన్లో అయితే అండి మసాలా పొడి అయితే అండి వేస్తానండి. నేను మసాలా పొడిని తయారు చేసుకుని మసాలా పొడి ఉంది. ఇది ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు. మీరు కావాలంటే నువ్వు పప్పు కూడా చక్కగా వేపేసుకుని పొడుగులు వేసుకోవచ్చండి. సూపర్గా ఉంటుంది అయితే టేస్ట్. నేనైతే అండి గరం మసాలా పొడి అయితే బాగా వేపేసుకుని పచ్చి వాసన పోయేదాకాని ఇలాగైతే స్టోర్ చేసుకుంటానండి. మించి అన్ని ఒక 100 గ్రాములు అయితే తీసుకుంటాను. మించి అయితే నెలలు అయితే వస్తుంది మా వాడకాన్ని బట్టి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఇలా మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, గమ్మున వెంటనే అయితే పని అయితే అయిపోతుంది. మనకి చక్కగానే అన్ని రెడీ చేసుకున్నాం అనుకోండి, 10 నిమిషాలు అయితే వంద అయితే రెడీ అయిపోతుందండి. నువ్వైతే వేసేసుకుందాం ఉల్లిపాయలు. చక్కగా ఇలాంటివి చూడముచ్చటగా ఉంటాయి కదండి. మీకు ఎవరికన్నా నచ్చితే అయితే కొంచెం లైక్ చేయండి. నేనైతే ఇలాంటి వస్తువులు అయితే చాలా ఇష్టపడతాను. ఎక్కడ చూసినా అయితే కొంటానండి, దాస్తాను కూడా జాగ్రత్తగానే. మా ఇంట్లో ఇలాంటి వస్తువులు చాలా ఉంటాయి, మీకు కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను. ఇవైతే ఏగిపోతున్నాయండి, బాగా వేపేసుకోవాలి. ఎండాకాలం కూరలు అయితే తినండి, పులుసులు, పప్పులు, సాంబార్ అయితే సూపర్గా అయితే ఉంటాయండి. మరి ఇవైతే ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయండి, బాగా వేపేసుకుందాం. చూపిస్తాను చూడండి. చూసారా, బాగా అయితే వేపేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, బాగా చక్కగా అల్లం చెక్కేసుకుని తొక్క అవి బాగా కొంచెం ఆరేదాకా ఉండొచ్చి వెల్లుల్లిపాయలు బాగా నూరుకుని ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే అండి నిలవ అయితే ఉంటుంది. అలా వేసుకుంటే మటుకు మీకు నెలలైనా సరే నిలవ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టాలి, బయట ఉంటే స్మెల్ అయితే వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నామండి. ఒక స్పూన్ అయితే వేసాను పేస్ట్. బాగా కలిపేసుకుందాం. మేము కాయగూరలు కూడా తింటామండి, నీళ్ళు కూడా ఎక్కువ తింటామండి. మా ఇంట్లో అయితే మా అబ్బాయికి కానీ ఈయనకి కానీ మా ఇంటి యజమానికి అయితే అండి నీళ్ళు అయితే ఇష్టం ఎక్కువ. నేనైతే కాయగూరలు తింటాను. మా పాప అయితే లేదండి ఇక్కడ, మా పాప అయితే వైజాగ్లో చదువుకుంటుందండి. మా బాబు అయితే మా దగ్గరే ఉన్నాడండి. ఇంకా కొంచెం పచ్చి వాసన అయితే పోవాలండి. చూడండి, కొంచెం దగ్గర పడ్డదా. చూసారా, బాగా అయితే వేపేసుకున్నామండి. చక్కగా పిడిపు అయితే మీకు పొడి పొడిలు ఆడుతా రావాలంటే ఈ బాగా అయితే వేపేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అయితే అండి చక్కగానే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేపేసుకోవాలండి.
మొత్తం అయితే అన్నీ వేసామండి. కారం, ఉప్పు, గరం మసాలా అన్నీ ఇలా కలిపేసుకోవాలి మొత్తం అంతాను. ఇంకా ఉప్పు, కారం 2 స్పూన్లు అయితే అండి కారం, చిటికెడు అయితే పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా 1 స్పూను అండి అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఉప్పు కూడా కల్లుప్పు కూడా స్పూన్ వేసేయండి. మీకు సాల్ట్ ఉప్పు కావాలంటే సాల్ట్ ఉప్పు అయితే వేసుకోండి. జస్ట్ మిస్ అండి, ఒక్క నిమిషం టకా కొట్టాను కదండి, కొంచెం జస్ట్ మిస్ అయ్యేది, ఏమనుకోకండి. బాగా అయితే కలిపేసుకున్నాము. చూడండి, ఒకసారి చూపిస్తాను. అదిగోండి, బయట కాకులు గోల ఒకటండి. కాకులుని తర్వాత కూతురు కూడా వచ్చేస్తున్నాయండి. మొత్తం ఎక్కడ ఏమన్నా సరే ముందు జాగ్రత్త పెట్టేసుకోవాల్సి వస్తుందండి, లేదంటే అండి గప్పటి చేసేస్తున్నాయండి బాగానే. దీన్ని అయితే 10 నిమిషాలు అయితే మూత పెట్టుకోవచ్చండి. కాకిని కొట్టేయాలి, దీనికి అయితే మూత అయితే పెట్టేసుకోవచ్చు. ఈ ఎక్కడ సర్దేసుకోవాలి ఏంటంటే అప్పుడు పని తేలిగ్గా ఉంటుంది. వెంటనే అండి ఏ పనికి ఆ పని సర్దేసుకున్నాం అనుకోండి, పని మనకు చేసినట్టు ఉండదు, తేలిగ్గా అయితే ఉంటుంది. మొత్తం స్టవ్ చుట్టూరు పేర్చేసుకున్నాం అనుకోండి, మన బుర్ర అయితే పని చేయదు కదా ఎవరికైనా సరే అండి. అందుకని క్లీన్గా నీట్గా అయితే ఉండాలండి. మనకి ఎప్పుడు సర్దేసుకుంటేనండి పని తేలిగ్గా ఉంటుంది. అవునంటారా కదంటారా? ఆ చిన్నపాప అయితే క్యారెట్ అయితే చెక్కేసిందండి. జార్లు అయితే మిక్సీ జార్లకి అయితే కోసేసింది. మొక్కలు చూసారా ఎంత పెద్ద మొక్కలు కోసేసిందా. ఈ చిన్న మొక్కలు అయితే కొయ్యాలి, జ్యూస్ అయితే చెయ్యాలండి. అందుకనేసి ఇక్కడ పెట్టేసాను. నిమ్మపళ్ళు అయితే తీసుకున్నాం. మా చట్నీ అయితే నిమ్మపళ్ళు ఉన్నాయండి, 3 నిమ్మపళ్ళు. చూసుకోవచ్చండి, కలపాల, కలపకపోతే అడుగు పట్టేస్తుంది. చూపిస్తాను చూడండి. కలుపుకుని అయితే చూడండి, దగ్గరికి అయితే పడ్డది. చూసారా? తేలపట్టు పులుపు అయితే అండి రెడీ అయిపోయిందండి. చూపిస్తాను చూడండి. కొంచెం దగ్గరికి అయితే రెడీ అయిపోయింది. మనం గిన్నెలోకి అయితే తీసుకుని అయితే చూపిస్తాను. చూసారండి, తేలపట్టు పులుపు అయితే రెడీ అయిపోయిందండి. అండి కట్టేసుకుందాము. హలో అండి, తేలపట్టు పులుపు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, తేలపట్టు పులుపు అండి సూపర్గా అయితే ఉంటుందండి రైస్లోకి. తిని చూడండి, మీరు వండుకుని నాకు కామెంట్ అయితే పెట్టండి ఎలాగ ఉన్నారో. సరే అయితే ఉంటానండి.